మా అబ్బాయి ఇది మా చిన్నోడు రూమ్. ఇది రూమ్ అంటే తీసుకున్నాడు, హాస్టల్ తీసుకున్నాడు కదా అప్పుడుది. ఇది లగేజ్ అంతా చదివేసుకున్నాం. ఇది లగేజ్ మొత్తం రూమ్ కార్డ్ చేస్తున్నాం. మా చిన్నోడు ఉండే పీసీ ఇది. అది బెడ్రూమ్. అది ఆ కూలర్ కూడా మా వాడు కొనుక్కున్నది. ఇదిగో లగేజ్ అంతా తీసేస్తున్నారు, బయట పెడుతున్నారు ఒక్కొక్కటి. ఇది వంటగది. ఇది వంటగది వాళ్ళది. బయట కూడా ఈ రెండు కలిపి తీసుకున్నారు. మొత్తం సిట్కో వాళ్ళందరూ కలిపి తీసుకున్నారు. ఇవి ఇందులో ముగ్గురు, అందులో ముగ్గురు ఉంటారు. ఉండరా ఏమి చేస్తున్నాను. ట్రావెల్స్ ఇప్పుడు ఇది ఖాళీ చేసేస్తే ఇదిగో మొత్తం లగేజ్ అంతా పట్టిపోతున్నా. ఇంకా వాడికి తెలియదంట ఏంటి నెల రోజుల్లో ఒక రోజు ఉంటుందా, లేకపోతే నెల రోజులు అది ఒక రోజులో 4 రోజులు ఉంటుందంట. మిగతా అంతా ఉన్న 2 రోజులు కూడా ఇంట్లోనే ఉంటాడంట. అందుకని ఏంటనేది తెలియక మళ్ళీ లగేజ్ అంతా ఇంటికి పట్టుకెళ్ళిపోతున్నాం. ఎవడరా దిగోలా లగేజ్ అంతా ఇంటికి పట్టుకెళ్ళిపోతున్నాం. అదిగో ఎన్ని కారులో పెడుతున్నారు. అవి కారులో పెట్టేసుకుంటున్నాం, పట్టుకుపోతున్నాం. ఇంకా కొత్త జాబ్లో జాయిన్ అయిన తర్వాత అప్పుడు తెలుస్తుంది ఏంటనేది. ఆఫీస్లో ఎన్ని రోజులు ఉండాలి, ఇంట్లో ఎన్ని రోజులు ఉండాలి అనేది అప్పుడు సెట్ చేస్తాడంటే అన్నీ కలిపి. అందుకే ఇప్పుడు తీసుకున్న రూమ్ చూసాం కానీ ఇంకా తీసుకోలేదు, అడ్వాన్స్ అది ఇవ్వలేదు. రూమ్ అంటే ఫ్లాట్. వాడు రూమ్ తీసుకోడు, ఎప్పుడు కూడా ఫ్లాటే తీసుకుంటాడు. ఎందుకంటే వాళ్ళ కంపెనీ వాళ్ళు అందరితోటి ఉంటాడు పిల్లాడు, ఒక్కడే ఉండడు.